ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇంకా వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. కోటి విద్యలో కూటి కొరకే అన్న సామెత అందరికీ తెలుసు కదా. అంటే మనం ఏం చేసినా అది మన కడుపు నింపుకోవడానికే అంటారు. ఎవరైనా కొంతకాలం ఆహారం తినకపోతే చనిపోతారు. ఆకలి బాధ తట్టుకోవడానికి మనుషులు ఎంతకైనా తెగిస్తారు. తోటి మనుషుల్ని చంపుకొని తినేసేయాలన్నంత దూరం ఆలోచించేలా చేస్తుంది ఈ ఆకలి. ఆకలి తీర్చుకోవడానికి అడుక్కుంటారు, దొంగతనం చేస్తారు, హత్యలు కూడా చేసేవారు ఉన్నారు. ఆకలి బాధ తీర్చుకోవడానికి ఇన్ని ఘోరాలు చేసే ఈ ఆకలి ఎందుకు పెట్టాడు దేవుడు అన్న అనుమానం మనకు రావచ్చు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగుజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను అని వ్రాయబడింది. ఈ వాక్యమును నమ్మిన వారు ఆకలి బాధ తీర్చుకోవడానికి దేవునిపై ఆధారపడతారే తప్ప అన్యాయంగా ప్రవర్తించరు. ఎంత ఆకలి బాధనైనా భరిస్తారు కానీ తమ నీతిని వదిలిపెట్టరు. దేవుని నమ్మిన వారు చావుకైనా తెగిస్తారు కానీ తమ నిజాయితీని వదిలిపెట్టరు. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణిస్తున్న ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు దేవుడు వారి నీతిని పరీక్షించినట్లు చూడగలం. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను అంటూ నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. ఆహారం కూర్చుకునే విషయంలో దేవుడు వారి నీతిని పరీక్షించాడు. దేవునికి భయపడిన వారు దేవుడు చెప్పినట్టే చేశారు. దేవుని నమ్మని వారు వారి ఇష్ట ప్రకారం చేశారు. ప్రతి ఒక్కరూ తలకు ఒక ఓమేరు చొప్పున కూర్చుకోమని చెప్పినప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి ఎక్కువ కూర్చుకున్నారు. వారిలో ఎక్కువ కూర్చుకున్న వారి ఆహారం ఎక్కువగా మిగల్లేశారు కదా, అంత కంపు కొట్టింది. దేవుడు వారి నీతికి పెట్టిన పరీక్షలో ఎక్కువ కూర్చుకున్న వారు ఫెయిల్ అయ్యారు. అంటే వారు దేవుణ్ణి నమ్మనందున ఆజ్ఞని వారు లెక్క చేయలేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. దేవుని నమ్మడమే నీతి కనుక ఆ నీతిని కాపాడుకోవడానికి మనం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. చివరకు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సరే. దానియేలు గ్రంథంలో షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారు విగ్రహారాధన చేయకూడదు అన్న ఆజ్ఞ మీరవలసి వచ్చినప్పుడు చావుకైనా తెగించారే తప్ప దేవుని ఆజ్ఞను మీరలేదు. దేవుని యందలి భయభక్తులు, నీతి నిజాయితీ గలవారు ఎవరైనా సరే తమ నీతిని కాపాడుకోవడానికి ఎన్ని బాధలైనా భరిస్తారనటానికి బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. కాబట్టి నీతిగా జీవించడానికి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో చెప్పిన దేవుని మీద ఆధారపడి ఆకలి దప్పులను భరించినట్లయితే దేవుడే మనల్ని తృప్తిపరుస్తాడు. మనుషులు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతారు అని నమ్మిన వారు వారి నీతిని కాపాడుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.